నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కల్లుగీత కార్మికులకు బార్లలో రాష్ట్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన బంగారుపాలెం మండల కల్లుగీత కార్మిక నాయకులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన జిల్లా ఈడిగ బీసీ సాధికారక సమితి ఉపాధ్యక్షులు బుస్సా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు బీసీలను దృష్టిలో ఉంచుకొని గౌడ కులస్తులకు పెద్దపీట వేయడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మీడియా ముందు ప్రకటించారు. బీసీ కులస్తులైన ఈడిగ కులస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల్లో 10%, అదేవిధంగా బార్ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించడంపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బంగారుపాలెం మండలం పరిధిలో గల వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు ప్రకటించారు. తన సోదరుడైన బుస్సా నాగరాజు గౌడ్కు సోమవారం జన్మదిన సందర్భంగా వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయం నందు ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహించి అక్కడే జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కల్లుగీత కార్మిక సంఘం చిత్తూరు పార్లమెంట్ ఈడిగ బీసీ సాధికారిక సమితి అధ్యక్షులు బుస్సా నాగరాజు గౌడ్ ఆదివారం ఉదయం మీడియా ముందు ప్రసంగిస్తూ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్లుగీత కార్మికులను దృష్టిలో ఉంచుకొని గతంలో వైన్ షాపులకు 10% రిజర్వేషన్, అదేవిధంగా నేడు కల్లుగీత కార్మికులకు బార్ షాపుల్లో కూడా 10% రిజర్వేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మిక అసోసియేషన్ తరపున కొత్తగా నోటిఫికేషన్ అమలైన తరువాత తమకు చిత్తూరు పట్టణంలో ఒక బార్ షాప్ కేటాయించడం పట్ల సోమవారం బంగారుపాలెం మండల కేంద్రంలోని వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు గౌడ కులస్తులకు మార్గదర్శకంగా ఒక మాసపత్రిక సోమవారం అమ్మవారి ఆలయం నందు 19వ వార్షికోత్సవంలో భాగంగా ఎడిటర్ అన్మోల్ విజయ్ కుమార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షులు ఎన్పి ధరణి ప్రసాద్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు భాస్కర నాయుడు, సింగిల్ విండో అధ్యక్షులు హేమచంద్ర నాయుడు, గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు మదిలేటి కృష్ణమూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి గోపి గౌడ్, మాధవరావు, సుధాకర్, బాలాజీ, టీడీపీ కుటుంబ సభ్యులు, గౌడ సంఘ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుస్సా నాగరాజ్ గౌడ్ కోరారు. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకందరికీ పేరు పేరున నమస్కారం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీసీలందరినీ దృష్టిలో ఉంచుకొని కల్లుగీత కార్మికులకి వైన్ షాపుల్లో 10% రిజర్వేషను, నేడు అనగా నిన్నటి రోజున బార్లలో కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఆ సందర్భంగా చిత్తూరులో ఈడిగ కులస్తులకి ఒక షాపును కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి బీసీల తరపున ఈడిగ కులస్తుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బంగారుపాలెం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దగ్గర గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పేరు మీదుగా అభిషేకం నిర్వహించే గంగమ్మ తల్లికి ఆ సందర్భంగా మా సోదరులు నాగరాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడే కార్యక్రమం ఏర్పాటు చేసి గౌడవాణి బుక్ 19వ వార్షికోత్సవ సందర్భంగా ఆ బుక్ను అక్కడ రిలీజ్ చేస్తున్నాము. కావున తెలుగుదేశం పార్టీ
కుటుంబ సభ్యులందరూ మరియు ఈడిగ కులస్తులందరూ తెలుగుదేశం పార్టీ మన కులస్తులకు ఇచ్చిన గౌరవానికి అందరూ వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు పేరు మీదుగా పాలాభిషేకములు నిర్వహించి ఆయన గారికి ఘనంగా మనం కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బీసీలను బీసీ వర్గాలను బలోపేతం చేసే విధంగా కల్లుగీత కార్మికులకు గాంధీ షాపుల్లో 10% రిజర్వేషన్, అలాగే బారుల్లో కూడా 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న ఇదివరకే మాకు 10 షాపులు చిత్తూరు జిల్లాలో నిర్వహించాము. నిన్న కొత్తగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బార్లో కూడా మా ఈ కులస్తులకు చిత్తూరు పట్టణంలో ఒక బార్ కేటాయించడం జరిగింది. అది మా అసోసియేషన్ తరఫున మేమందరూ కూడా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ రేపు శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు పాలాభిషేకం, గంగమ్మ తల్లికి చంద్రబాబు నాయుడు బాగా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని పూజ నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా గౌడ కులస్తులందరికీ ఒక మార్గదర్శకంగా ఒక పత్రిక నడిపిస్తున్నాము. ఆ పత్రిక రేపు 19వ వార్షికోత్సవం. దీనికి ఎడిటర్గా అనుమోలు విజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భం కూడా పత్రిక 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందులో ఒక బుక్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు, అలాగే బంగారపల్లి మండల గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ గారు, బంగారపల్లి మండల టీడీపీ అధ్యక్షులు మన ధరణి ప్రసాద్ గారు, అదేవిధంగా మా గౌడు సంఘీయులైన జిల్లా అధ్యక్షులు మతిరెడ్డి కృష్ణమూర్తి గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి గోపి గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు మా సోదరుడు కుసా జనార్దన్ గారు, అదేవిధంగా మన గౌడ సంఘీయులు ముఖ్యులందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క అదేవిధంగా బంగారపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు గారు, అలాగే బంగారపాలెం సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు కూడా పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా టీడీపీ కుటుంబ సభ్యులు, అలాగే మా గౌడ సంఘీయులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.